జగనన్న ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చేసాడు కదా, అందుకని అన్న మాకు అన్యాయం జరిగిపోతున్నదన్న, నువ్వు వచ్చి కాపాడన్నా అని వేడుకుంటున్నారు. ఈ జగనన్న దగ్గరకు వచ్చి వేడుకుంటున్నారు అంటే వాళ్ళకి సరిగ్గా అక్షరాలు వచ్చి ఉండవు, అందుకని వాళ్ళు సెలెక్ట్ అయి ఉండరు, ఖచ్చితంగా సెలెక్ట్ గారు. ఈ జగనన్నకి చెబితే ఆరుస్తాడా తీరుస్తాడా? నీకు 5 సంవత్సరాల పాటు టీచర్ పోస్టులన్నీ ఖాళీగా పెట్టుకొని స్కూళ్ళని ఎత్తేసాడు తప్ప టీచర్లని రిక్రూట్ చేయలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డిఎస్సి వాళ్ళు వెళ్ళి వినతి పత్రం ఇచ్చారట. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంట ప్రైవేటైజ్ చేసేస్తున్నారట. ఈయన కాపాడాలట. అసలు విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయటానికి ప్రయత్నం చేసిందే జగన్మోహన్ రెడ్డి. కేంద్రం ప్రపోజల్ పంపించంగానే ప్రైమ్ మినిస్టర్ని అడిగాడు, సార్ ఎప్పుడు చేస్తారు, తొందరగా చేయండి, అక్కడ ల్యాండ్లు కొట్టేయాలి, నేను కొట్టేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను, మీరు తొందరగా ప్రైవేటైజ్ చేయండి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.